హాయ్ ఫ్రెండ్స్, బెంగళూరులో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీరామనవమి వేడుకలు. 108 అడుగుల విగ్రహమూర్తిని చూడడానికి 2 కళ్ళు సరిపోవని భావించేలోపే ఆ విగ్రహమూర్తికి అలంకరించిన దశావతారాల లైట్ సెట్టింగులు, ప్రత్యక్షంగా జరిగే గాన కచేరీలు, అక్కడక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యక్ష బ్యాండు, స్వామివారికి అలంకరించడానికి ప్రత్యేకంగా పూలతో చేసిన ప్రభలు, అలాగే 3-4 ప్రదేశాల్లో ఏర్పాటు చేసినందువల్ల ఎంతమంది వచ్చినా లేదు అనకుండా అందిస్తున్న అన్నప్రసాదాలతో పాటు గుడి బయట వీధి మొదలుకొని వీధి చివరి వరకు వేసిన లైట్ సెట్టింగులు, అలాగే భక్తుల వినోదం కోసం ఏర్పాటు చేసిన జ్యువెలరీ దుకాణాలు, ఫుడ్ స్టాల్స్, టాయ్ షాప్స్, ఇలాంటి మరికొన్ని దుకాణాల కోలాహలంతో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా విజయపురలోని కోదండరామస్వామి ఆలయంలో ముగిసినవి. 2026వ సంవత్సరంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల కంటే వచ్చే సంవత్సరం జరిగే వేడుకలు ఇంకా ఘనంగా చేయాలని కోరుకుంటూ, మీకు ఆ స్వామివారి ఆశీస్సులు అందాలని ఆశిస్తూ ఇక సెలవు. SK Talks 999, మీ సాయి కుమార్. థ్యాంక్ యూ. We'll meet at next video.